రాష్ట్రంలో ఉద్యమించిన విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు ఓపెన్ చేయడం దుర్మార్గమని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. తక్షణమే ఈ కేసులను ఎత్తివేయకపోతే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. అనంతపురంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని విమర్శిస్తూ లోకేష్ నియంతృత్వ ధోరణి వీడకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. యువజన సంఘాల నాయకులపైన కేసులు నమోదు చేసి విద్యార్థి యువజన సంఘాల ఉద్యమాన్ని అణిచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పడుతూ ఉంది. ఇవాళ మీరు ఇలాంటి కేసులు ఎన్ని కేసులు భయపెట్టినా కూడా విద్యార్థి యువజన సంఘాల నాయకులు ఎవరు కూడా ఈ రాష్ట్రంలో భయపడేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ అధికారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇదే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థి యువజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. మన ప్రభుత్వం అలా వస్తే కేసులు ఉండవు, గృహ నిర్బంధాలు ఉండవు, అక్రమ అరెస్టులు ఉండవు అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల ప్రజా పరిపాలన నిర్వహిస్తూ ఉన్నారా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇప్పటికే ఏఐఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒకటే తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు, స్వేచ్ఛ ఏదైనా కానీ ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. ఆ ప్రశ్నించేటువంటి భాగంలోనే మీరు ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఇవాళ 5, 10 కేసులు పాత కేసులు ఉంటే అవి తోడి ఇవాళ మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇవాళ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్ నాయకులపైన అక్రమంగా ఏదో గత 2 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి కేసులు ఓపెన్ చేసి ఇవాళ సబ్ జైలుకు పంపించి ఆ కేసుల ఆధారంగా ఈరోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఇదే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారిని ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల లేదని చెప్పి శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే అరెస్టు చేసి పాత కేసులతోటి ఇవాళ సబ్ జైలుకు పంపుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో విద్యార్థుల పరిపాలన నడుస్తూ ఉందా, ప్రజా పరిపాలన నడుస్తూ ఉందా, లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందా అని చెప్పి ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులను ఉద్యమాలు చేస్తూ ఉన్నారని చెప్పి, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారని చెప్పి, ఏదంటే మీరు జిల్లా పర్యటనకు వచ్చేసినా, ఈ జిల్లాలో మండలాల్లో నియోజకవర్గాల్లో పర్యటనకు వచ్చినా అడ్డుకుంటారని చెప్పేసి, ఏదైనా మీకు ముందస్తు సమాచారం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకులను అరెస్టు చేస్తాం.